తెలుగు సినీ పరిశ్రమపై మెగాస్టార్ చిరంజీవి ఒక ఆల్ టైమ్ లెజెండ్గా ఎంత బలమైన ముద్ర వేశారో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 4 చిత్రాలలోని చిరంజీవి రెఫరెన్సెస్ వల్ల కానీ, చిరంజీవి గారు అటెండ్ అయిన కొన్ని సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వల్ల కానీ మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. సదరు చిత్రాల రిలీజ్ ఆర్డర్ ప్రకారం చిరంజీవి రెఫరెన్సెస్ కానీ లేదా సదరు చిత్రాల ఈవెంట్స్కు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయిన సందర్భాల గురించి కానీ చర్చించుకుందాం. ముందుగా హనుమాన్ ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చీఫ్ గెస్ట్గా వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక చిత్రంలో చిరంజీవి రెఫరెన్సెస్ విషయానికి వస్తే, చిరంజీవి కళ్ళను ఆంజనేయ స్వామి కళ్ళుగా ఏఐ టెక్నాలజీతో చూపించారనే గాసిప్స్ వినబడ్డాయి. ఇక మరొక సందర్భంలో కమేడియన్ చెప్పే డైలాగ్లో చిరంజీవి రెఫరెన్స్ వచ్చింది. ఇక గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబు చెప్పిన ఒక డైలాగ్కి మెగా ఫ్యాన్స్ ఆనందంతో కేరింతలు కొట్టారు. ఆ డైలాగ్ ఏమిటంటే, మనదంతా చిరంజీవి టైప్, స్వయం కృషి. ఇకపోతే సంక్రాంతి 3వ చిత్రం సైంధవ్. ఈ చిత్రంలో మెగాస్టార్ రెఫరెన్సెస్ అయితే లేవు కానీ వెంకీ 75 సెలబ్రేషన్కు మెగాస్టార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సైంధవ్ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. కాగా సంక్రాంతి 4వ చిత్రం కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ. ఈ చిత్రంలోనైతే చిరంజీవికి సంబంధించి ప్రత్యేకించి చిన్న ఎపిసోడ్నే పెట్టారు. అది ఏమిటంటే, చిరంజీవి నటించిన మంచి దొంగ చిత్రాన్ని థియేటర్లో రన్ చేస్తారు. అల్లరి నరేష్ ఒక మెగాస్టార్ ఫ్యాన్గా ఆ సినిమా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. ఈ సీన్కు ప్రేక్షకుల విజిల్స్తో థియేటర్లు దద్దరిల్లిపోయాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సో ఇదండి, సంక్రాంతి చిత్రాలన్నింటిలోనూ తన రెఫరెన్సెస్తో మెగాస్టార్ క్లీన్ స్వీప్ చేశారన్నమాట.